యాక్టివ్ గా తిరిగేది పట్లోల కార్తిక్ రెడ్డి ఉన్నాడు. మరి పట్లోల కార్తిక్ రెడ్డి ఎందుకు ఫైట్ చేయరు దీనికోసం? ఫీల్డ్కి ఎందుకు వెళ్ళారు కార్యకర్తలు తీసుకొని? ఇక్కడ ఇంత ఇంత జరుగుతా ఉంది. మీరు వార్త రాసినారు, రాజేంద్ర నగర్ లో ప్రధాన ప్రతిపక్ష హోదాలో కార్తిక్ రెడ్డి గారు తిరుగుతా ఉన్నారు. సరే, తిరగట్లే, నాకు తెలిసినంత వరకు తిరగట్లే. మరి ఎప్పుడు షురూ చేస్తారు మరి ప్రజా సమస్యల మీద తిరగడానికి? నాలా పైన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నాలా పైన వేసిండు, మాలు కట్టిండు. మరి కార్తిక్ రెడ్డి గారు మరి ప్రధాన ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ పార్టీ కదా, మరి ఎందుకు క్వశ్చన్ చేయట్లే? అట్లాగే పాయింట్ నెంబర్ 3 ఇక పోతే గదే రాజేంద్ర నగర్ నియోజకవర్గం నార్సింగ్ లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కడతా ఉన్నాడు మూసీ నదిలో. మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కార్తిక్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడరు? ఫ్యూచర్ లో అక్కడ రాజేంద్ర నగర్ నుంచి కూడా టికెట్ బీఆర్ఎస్ నుంచి తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయన తిరుగుతున్నారు, రంగం సిద్ధం చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ నాయకుడు ఎవరు లేరు, కార్తిక్ రెడ్డి తప్ప. ఉన్న ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లకు వచ్చిండు. నెక్స్ట్ టైం కాంగ్రెస్ టికెట్ తీసుకొని గెలిచినా ప్రకాష్ గౌడ్ గెలవడు. అయిపోయింది. వీళ్ళందరూ పార్టీ మారోళ్ళందరూ కూడా రాజకీయ సన్యాసం పుచ్చుకోవాల్సిందే. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ పోటీ చేసేది ఎవరు? బీఆర్ఎస్ నుంచి, రాజేంద్ర నగర్ నుంచి కార్తిక్ రెడ్డి గారే కనబడుతున్నారు. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు అన్ని కూడా ఆయనే కనబడుతున్నారు. మరి ఉట్టిగానే ఫ్లెక్సీలలో కనబడితే కాదు కదా సార్, మీరు తిరగాలి, ఫీల్డ్ లో కూడా తిరుగుతేనే ప్రజల మధ్యలో కనబడతారు. అరే కార్తిక్ రెడ్డి క్వశ్చన్ చేస్తుండని చెప్పి అనుకుంటారు. మీరు ఏం చేయకుండా ఓట్లేయమంటే ప్రజలు ఎట్లేస్తారండి? వేయరు. మరి ఈ సమస్యలన్నీ కూడా మనం అడ్రస్ చేయాలి. మీరు ప్రెస్ మీట్లు పెట్టి మీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందని అడ్రస్ చేస్తే అరే అవును కదా, అరే ప్రతిపక్షం పనిచేస్తుంది కదా అనుకుంటారు. లేకపోతే మీకు ప్రకాష్ గౌడ్కి కూడా మంచి బండాలే ఉన్నాయి, మంచి బాండింగ్లే ఉన్నాయి అని చెప్పి అందరు సిండికేట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి అని చెప్పి అనుకుంటారు ఇక నాలాంటి వాళ్ళు. సో దయచేసి మరి తిరగాలి, మరి దీని గురించి మాట్లాడాలి కార్తిక్ రెడ్డి గారు. అట్లాగే నమస్తే తెలంగాణ నా రిక్వెస్ట్ ఏంటంటే, నేరెండ్ల బాధితులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి వార్తలు, నేరెళ్లలో జరిగినటువంటి దుర్ఘటన గురించి నేషనల్ ఎస్సీ కమిషన్ కేసు ఏమైంది అనే వార్త కూడా నమస్తే తెలంగాణలో రావాలని చెప్పి నేను నమస్తే తెలంగాణ ఎడిటర్ని నిజంగా కోరుకుంటున్నా. నేరెళ్లలో ఏం జరిగింది, ఎటువంటి ఊచకోత జరిగింది, చెట్ల కట్టేసి మరి 300 మంది పోలీసులు దండయాత్ర చేసి చిత్రహింసలు ఎట్లా పెట్టినందుకు వాళ్ళ మీద కేసులు అయినాయి. అట్లాగే నేషనల్ ఎస్సీ కమిషన్ లో ఆ ఫైల్ ఉంది. ఆ ఫైల్ ఎవడు మాయం చేసిండు, ఎవడు మేనేజ్ చేసిండు, ఇప్పటికన్నా యాక్షన్ ఉందా లేదా? ఈ వార్త కూడా నమస్తే తెలంగాణలో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా దయచేసి.